నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. జర్నలిస్టు నిత్యం వార్తల్లో ఉండేటువంటి సందర్భం చాలా తక్కువ. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు ఈ రోజున డిజిటల్ మీడియాలో వార్తల్లోని వ్యక్తి అయ్యారు. ఎక్కువగా కొమ్మినేని శ్రీనివాసరావును టార్గెట్ చేస్తూ ఆయన మీద ఒక రకమైనటువంటి దాడి సోషల్ మీడియాలో జరుగుతుంది. ఏ స్థాయిలో దాడి జరుగుతుందంటే, ఒక పరిధి దాటి ఆయన తెలుగుదేశము అదేవిధంగా జనసేన గురించి పెద్ద ప్రస్తావన లేదు, కానీ తెలుగుదేశం పార్టీ మీద విషయం చిమ్ముతున్నారు. ఒక రకంగా ఆయన సామాజిక వర్గాన్ని కూడా ఎత్తి చూపుతూ కమ్మ సామాజిక వర్గంలో ఒక విషపు బీజంలాగా ఈయన పనిచేస్తున్నారు అనేటువంటి విధంగా కొంతమంది ప్రచారం చేస్తున్నారు. నేను ఆయన కమ్మ సామాజిక వర్గం అని కానీ ఆయన సామాజిక వర్గంగా వ్యవహరిస్తారని కానీ నేను ఎప్పుడు గమనించలేదు. ఎందుకంటే ఆయనతో నాకు చాలా అత్యంత సాన్నిహిత్యం ఉంది. ఆయన ఎప్పుడు కూడా కులపరమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళాల. కానీ ఆయన ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక రాజకీయాన్ని ఆయన సమర్థించేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఆయన మీడియాలో ఉండొచ్చు. ఇప్పుడు ఆయన సాక్షిలో కేఎస్ఆర్ లైవ్ షో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటికే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విధానాలను ఆయన నచ్చి ఆయన ఫాలో అవుతున్నారు. ఆ నేపథ్యంలోనే ప్రెస్ అకాడమీ చైర్మన్గా కూడా ఆయన్ని నియమించినటువంటి విషయం తెలిసిందే. కొన్నాళ్ళ పాటు ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉన్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ తెలుగుదేశం పార్టీ TV5, ABN, ఈటీవీ, ఈనాడు, అదేవిధంగా ఆంధ్రజ్యోతి ఈ ఛానల్స్ ద్వారాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక రకమైనటువంటి దాడి చేస్తున్నటువంటి నేపథ్యంలో వీటిని సరైన స్థాయిలో తిప్పికొట్టాలి అని అంటే కొమ్మినేని శ్రీనివాసరావు మళ్ళీ సాక్షి మీడియాలో ఉండాల్సినటువంటి అవసరం ఉందని జగన్మోహన్ రెడ్డి గుర్తించి ఆయనకి ప్రెస్ అకాడమీ చైర్మన్ నుంచి ఆయన రిజైన్ చేశారు. కొమ్మినేని ఆయన ఇప్పుడు కేఎస్ఆర్ లైవ్ షో చేస్తున్నారు. సాక్షి టీవీలో డిబేట్స్ చేస్తున్నారు. కొన్ని పొలిటికల్కి సంబంధించినటువంటి అంశాల మీద కూడా ఆయన ఎప్పటికప్పుడు అప్డేట్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని మీడియాల్లో కూడా ఆయన కొన్ని ఇంటర్వ్యూస్ కూడా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిణామాల మీద కూడా మాట్లాడుతున్నాడు. ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఆయనకు ఆ స్వేచ్ఛ కూడా ఉంది. అయితే కొమ్మినేని శ్రీనివాసరావు మీద ఈ మాటలు దాడి చేసేటువంటి వాళ్ళందరూ కూడా అంటే తెలుగుదేశం పార్టీ మీద ఆయన ఎలాగ విమర్శలు చేయటాన్ని వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. తెలుగుదేశం మీద ఏమి విమర్శలు చేస్తున్నాడు? తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించడం కాదు, తెలుగుదేశం ప్రభుత్వ టైంలో తెలుగుదేశం ప్రభుత్వ టైంలో చేసిన తప్పులు, తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి తప్పులు, అదేవిధంగా ఈ అంశాల మీద ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉంది. అలాగనే మరి తెలుగుదేశం పార్టీని సమర్థించేటువంటి కొంతమంది జర్నలిస్టులు, అదేవిధంగా కొంతమంది అనలిస్టులు ఆ విధంగా ఉంటారు కదా. మరి అది వాళ్ళ ఇష్టం. ఇది ఈయనకు సంబంధించినటువంటి ఈయన నిర్ణయం అన్నాడు. అలాగని మరి ఎందుకు ఆయన మీద ఇంత సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారు? అది కూడా ఎక్కువ తెలుగుదేశం సోషల్ మీడియాలోనే ఆయన టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని మీద మనొకసారి గమనిస్తే దీనికి కారణం కూడా ఇంత అక్కసు ఏంటి కొమ్మినేని శ్రీనివాసరావు మీద అంటే, ఆయన కేఎస్ఆర్ లైవ్ షో మొదలుపెట్టిన తర్వాత తిరిగి ఆయన మళ్ళీ మొదలుపెట్టిన తర్వాత ఏం చేస్తున్నారంటే ప్రతిరోజు ఉదయం డిబేట్ కేఎస్ఆర్ లైవ్ షో వస్తుంది. దాంట్లో కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది అనలిస్టులు, జర్నలిస్టులు వీళ్ళందరూ పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ఆ రోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్ పొలిటికల్ అంశాలు కావచ్చు, లేకపోతే ఒక అభివృద్ధి అంశాలు కావచ్చు, లేకపోతే కరెంట్ అఫైర్స్ కానివ్వండి, లేకపోతే కరెంట్ పాలిటిక్స్ ఇష్యూస్ కానివ్వండి డిస్కస్ చేస్తారు. దాంట్లో ప్రథమ భాగంలో ఒక గంట సేపు డిబేట్ అయితే ఒక పావు గంట సేపు 20 నిమిషాల సేపు ఆ సమయము ఆ రోజున ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో, ABNలో, TV5లో ఏ విధమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వ్యతిరేకమైనటువంటి వార్తలు వచ్చాయి. అవి ఎంత అసత్యాలు ఏమిటి, ఈ కావాలని అక్కసు వెళ్ళగలుగుతున్నారు ఈ మీడియా వాళ్ళు అనేటువంటి అంశాల మీద డిబేట్ చేస్తున్నారు.
అంటే ఇది తప్ప ఎందుకు చేస్తున్నారు ఇది మరి సాక్షి మీడియాలో అంటే? సాక్షి పేపర్లో కూడా రోజుకు ఒక కౌంటర్ ఈనాడులో వచ్చినటువంటి దాని మీద నిన్న గుంతల గురించి వచ్చింది. గుంతలు ఉండే రాష్ట్రం అంతా ఈనాడు బ్యానర్ ఐటమ్ రాస్తే రామోజీరావు కళ్ళకు గంతలు అని సాక్షిలో వాళ్ళు కౌంటర్స్ మేము ఇన్ని కిలోమీటర్ల రోడ్లు వేయడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవన్నీ కనపట్టలేదని. అలాగనే సాక్షి ఏ విధంగా అయితే కౌంటర్స్ పేపర్లో రాస్తున్నారో సాక్షి ఛానల్లో కూడా ఈ కేఎస్ఆర్ లైవ్ షోలో అంత ముందు రోజు ఆ రోజు ఈ ఛానల్స్లో వచ్చినటువంటి TV5, ABN, ఈటీవీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చినటువంటి అంశాలన్నిటికీ కౌంటర్గా కొంతమంది ఎక్స్పర్ట్స్, పొలిటికల్ లీడర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కూడా మాట్లాడచ్చు. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విధంగా కేఎస్ఆర్ఏ లైవ్లో ఉండి ఈ విధంగా మమ్మల్ని తిట్టిస్తున్నాడు. మీరు వీళ్ళు ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమైన తీవ్రమైనటువంటి విమర్శలు బురద చల్లటంతోనే కదా వాళ్ళు కౌంటర్ చేసుకుంటున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా కేఎస్ఆర్ కానివ్వండి, లేకపోతే డిబేట్లో ఉండేవాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ మీద కూడా దాడి చేస్తారు, విమర్శలు చేస్తారు, బురద చల్లుతారు, అన్నీ జరుగుతాయి. వాళ్ళు ఇద్దరు చేసుకుంటారు. రాజకీయాలన్న తర్వాత విమర్శ ప్రతి విమర్శ ఉంటుంది కదా. దాంట్లో తన వంతు పాత్ర మాత్రమే ఒక జర్నలిస్ట్గా కొమ్మినేని శ్రీనివాసరావు పోషిస్తున్నప్పుడు ఆయన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం ఎంత మేరకు సమంజసం అనేటువంటిదే నా యొక్క అభిప్రాయం. ఇక్కడ ఒక కీలకమైనటువంటి ఇంకొక అంశం ఏమిటంటే, నాకున్నటువంటి నేను ఒక సూచన చేయదలుచుకున్నాను. సాక్షికి కానివ్వండి, కొమ్మినేని శ్రీనివాసరావు కానీ, అది వాళ్ళు వినొచ్చు, అది పనికొచ్చేదైతే వాళ్ళకి నచ్చేదైతే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎందుకు అనంటే కేఎస్ఆర్ లైవ్ షో అనేటువంటిది, కొమ్మినేని శ్రీనివాసరావు డిబేట్స్ అనేటువంటి నాకు తెలిసి శాటిలైట్ ఛానల్స్లో ఒకప్పుడు ఆయన ఆంధ్రజ్యోతిలో, నేను ఆంధ్రజ్యోతి స్టేట్ బ్యూరోలో ఉన్నప్పుడు మాకు బ్యూరో చీఫ్గా ఉన్నారు కొమ్మినేని శ్రీనివాసరావు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాలోకి వచ్చారు ఆయన, ప్రింట్ మీడియా నుంచి. ఎన్టీవీలో డిబేట్స్ చేసినప్పుడు, TV5లో ఆయన డిబేట్స్ చేసినప్పుడు ఒక రకంగా ఆయన షోస్ అన్నీ కూడా కింగ్ ఆఫ్ ద టీవీ షోస్ అన్నమాట. కొమ్మినేని శ్రీనివాసరావుకి అంత మంచి పేరు ప్రఖ్యాతులు ఉండేవి. ఇప్పుడు సాక్షిలో కూడా ఆయనకి మంచి ఆ విధమైన ఆయన షోకి ఖచ్చితంగా మంచి పేరు ఉంటుంది. కేఎస్ఆర్ లైవ్ షో అంటే ఎక్కువ మంది చూసేటువంటి వాళ్ళు కూడా ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాదు, బయట వాళ్ళు కూడా ఆయనకి రాజకీయ అనుభవం ఉంది కాబట్టి 3 దశాబ్దాల రాజకీయాలని ఆయన 3 దశాబ్దాల నుంచి జర్నలిజంలో ఉన్నారు కాబట్టి ఎక్కడికక్కడ ఫింగర్ టిప్స్ మీద పేర్లు చెప్పగలరు. రాజకీయ పరిణామాలు గతంలో ఏం జరిగినాయి 1982 దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు 2024 వరకు జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా ఆయనకి నాలుక మీద ఉండేటువంటి అంశాలుగా ఉంటాయి, ఫింగర్ టిప్స్గా ఉంటాయి. వెంటనే ఎవరన్నా పొరపాటు చెప్తే దాన్ని సరిదిద్దగలిగినటువంటి వాళ్ళు వాటిని ఆసువుగా ఆయన తిరిగి చెప్పగలిగినటువంటి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన షోస్కి మంచి పేరుంది. అయితే నేను చేసే సూచన ఏమిటంటే, కేఎస్ఆర్ లైవ్ షో, కేఎస్ఆర్ లాంటి సీనియర్ జర్నలిస్టు ఆ లైవ్ షో చేస్తున్నారు కాబట్టి ఎట్లాగో సాక్షి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలమే, నేను కాదంటోలా. ఆ రోజు ఉన్నటువంటి పొలిటికల్ అంశాల మీద డిబేట్ వరకు కేఎస్ఆర్ లైవ్ షోలో డిస్కస్ చేస్తే కేఎస్ఆర్ లైవ్ షోకి ఇంకా కొంచెం ఇమేజ్ బాగా పెరిగేదానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటి. ఇప్పుడు ఏదైతే TV5, ABN, ఈటీవీ, ఆంధ్రజ్యోతి పేపర్, ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వాటి కౌంటర్కి సంబంధించినటువంటి విషయంలో కేఎస్ఆర్ లాంటి స్థాయి ఉన్నటువంటి వాళ్ళు దాని మీద కౌంటర్స్కి ఆ కేఎస్ఆర్ లైవ్ షోలో ఒక ఉన్నటువంటి గంటలో 20 నిమిషాల అరగంట దానికి పోగొట్టే కన్నా కూడా అవసరమైతే ఇంకొక జర్నలిస్ట్తో అదే సాక్షిలో ఇంకొక గంట సేపు ఇంకొక రోజు ఇంకొక డిబేట్ చేయొచ్చు. అది ఇప్పుడు ఎందుకంటే ఎలక్షన్ టైం కాబట్టి చూస్తారు కాబట్టి మధ్యాహ్నం టైంలో, లేదు అంటే లైవ్ కాకుండా దాన్ని డిజిటల్ ఫార్మేట్లో, ఇప్పుడు మీడియా వాళ్ళందరికీ అన్ని ఛానల్స్, శాటిలైట్ ఛానల్ కూడా డిజిటల్ ఫార్మేట్లో యూట్యూబ్ వరకే వచ్చేదానికి ఉండేదాన్ని. దాన్ని అవసరమైనటువంటి కొన్ని అంశాలని శాటిలైట్లో కూడా వేసుకునేదానికి అవకాశం ఉండొచ్చు. ఇంకొక జర్నలిస్ట్ ఎవరైనా ఆ సమయంలో ఆ అంశాల మీద డిబేట్ కింద చేసి కేఎస్ఆర్ లైవ్ షో మొత్తాన్ని కూడా పొలిటికల్ అంశాల మీద దృష్టి సారిస్తే అది కేఎస్ఆర్ గౌరవాన్ని పెంచేటువంటి విధంగా ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరింత ఉపయోగకరంగా ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన, బీజేపీ 3 కలిసిన తర్వాత ఇంకొకవైపు షర్మిల కూడా వచ్చింది కదా, ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి దాడిని ఎదుర్కొనే దానికోసం ఈ రోజున ఖచ్చితంగా కేఎస్ఆర్ లైవ్ షో అనేటువంటిది రాజకీయపరమైనటువంటి అంశాలకే ప్రాధాన్యత ఇచ్చేటువంటి విధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా
ఉపయోగపడవచ్చు అనేటువంటిది నా యొక్క సూచన. కేఎస్ఆర్ లైవ్ షోని రాజకీయపరమైనటువంటి అంశాలకు పరిమితం చేసి మిగతా పేపర్లు టీవీలకు సంబంధించినటువంటి వాటి మీద ఖండలకు సంబంధించినటువంటి విషయం మీద ఇంకొకళ్ళు ఎవరితోనే చేయిస్తే వాళ్ళకి కలిసి వచ్చేటువంటి అంశంగా ఉండొచ్చు. కొంత కేఎస్ఆర్ గారి పేరు అంటే ఎవరు కొమ్మినేని శ్రీనివాసరావు పేరు కూడా కొంత దెబ్బతినకుండా ఉంటుంది అనేటువంటిది ఇది నా యొక్క సూచన మాత్రమే.